హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ని మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటంటే, ఒక అబ్బాయి రష్యాలో పుట్టాడు. అతను నేను అంతరిక్షం నుంచి వచ్చాను అని చెప్తున్నాడు ఫ్రెండ్స్. ఓకే, అతని విషయం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్. ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సలహాలు సూచనలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు బొరిస్కా అనే బాయ్ గురించి చెప్తున్నాను. ఇతను రష్యాలో 1996 జనవరి 11న జన్మించాడు. మామూలుగా అయితే నేను గత జన్మలో పుట్టాను, చనిపోయి మళ్ళీ పుట్టాను అని చెప్తూ ఉండే వాళ్ళ గురించి మనం వినే ఉంటాం, చూసే ఉంటాం. అయితే బొరిస్కా కూడా ఇదే చెప్తున్నాడు. బొరిస్కా తల్లిదండ్రులు బాగా చదువుకున్న వాళ్ళు, సేవ దృక్పథం ఉన్నవాళ్ళు. సాధారణంగా అప్పుడే పుట్టిన పిల్లలు 2 లేదా 3 నెలలకు కానీ వాళ్ళ తలని వాళ్ళంతటి వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేరు. కానీ బొరిస్కా మాత్రం తను పుట్టిన 15 రోజులకే తన తలని బ్యాలెన్స్ చేసుకునేవాడంట. ఇదొక్కటే కాదు ఫ్రెండ్స్, బొరిస్కా గురించి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయి. అవేంటంటే, తను పుట్టిన 4 నెలలకే బాబా అని పలికాడంట. ఆ తర్వాత సింపుల్ వర్డ్స్ కూడా పలికేవాడంట. తను పుట్టిన 1.5 సంవత్సరాలకి తను న్యూస్ పేపర్ హెడ్లైన్స్ చదవటం మొదలుపెట్టాడంట. తన 2 సంవత్సరాల వయసులో డ్రాయింగ్ వేయడం కూడా మొదలుపెట్టాడంట. అలాగే 6 మంత్స్ తర్వాత పెయింటింగ్ కూడా వేసేవాడంట. తన 2 సంవత్సరాల వయసులో తాను ఇంటి దగ్గరలో ఉన్న కిండర్ గార్డెన్కి ఒంటరిగా వెళ్ళేవాడంట. ఆ తర్వాత 4 సంవత్సరాల వయసులో తను పర్వతం పైకి వెళ్ళేవాడంట. ఎందుకు అని అడిగితే తన ఎనర్జీని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పేవాడంట. అలాగే తను లోటస్ పొజిషన్లో కూడా కూర్చొని అంగారక గ్రహం గురించి, ప్లానిటరీ సిస్టమ్ గురించి కూడా చెప్తూ ఉండేవాడంట. బొరిస్కా తల్లిదండ్రులు బొరిస్కా యొక్క ఆకర్షణీయమైన టాలెంట్కి ఆశ్చర్యపోయేవారంట. మరి నువ్వు అంగారక గ్రహం నుంచి ఇక్కడికి ఎలా వచ్చావు అని తన తల్లిదండ్రులు అడిగితే, అంగారక గ్రహంపై ప్రకృతి విపత్తు సంభవించింది, అప్పుడు కొంతమంది చనిపోయారు, మరికొంతమంది అక్కడున్న రాతి గుహల్లోకి వెళ్ళిపోయారు అని చెప్తూ ఉండేవాడంట. ఇవే కాదు ఫ్రెండ్స్, తను అంగారక గ్రహం గురించి, ప్లానిటరీ సిస్టమ్ గురించి, అసలు వాళ్ళ పేరెంట్స్కి కూడా తెలియని విషయాలు అనేకమైనవి తను చెప్తూ ఉండేవాడంట. అసలు తను చెప్పేది ఎంతవరకు నిజమనేది కూడా ఎవరికి తెలియదంట. ఓకే ఫ్రెండ్స్, ఏది ఏమైనా బొరిస్కా చెప్పేది ఎంతవరకు నిజమనేది మాత్రం మనకు తెలియాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.